హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోయా చంక్స్తో మంచి హెల్దీ టేస్టీ బిర్యానీ అయితే చూపిస్తాను. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్సులకైనా చాలా బాగుంటుంది. గంటల తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా బిర్యానీ అయితే చూసేయండి. చాలా సింపుల్గా చూపిస్తాను అండ్ ఇలా చేసి పెట్టుకుంటే హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రాసెస్తో చూసేయండి మీరు కూడా. సో ముందుగా అయితే నేను ఇక్కడ 1 కప్పు నార్మల్ రైస్, 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను. లేకుంటే 1.5 కప్పు నార్మల్ రైస్, సోనా మసూరి రైస్, 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని కప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకొని ఇలా నానబెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందే. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలని పండినవి వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పుదీనాని, ఒక చిన్న ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాబెట్టుకొని అందులోకి సోయా చంక్స్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నారంటే సోయా చంక్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి నీళ్ళలో వేసినప్పుడు మెత్తగా అవుతాయి. ఈ నీళ్ళన్నింటినీ ఎక్సెస్ వాటర్ అన్ని పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె కూడా వేసుకోండి. ఇలా వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అచ్చం హోటల్లో కొన్నట్టుగానే ఉంటుంది. నెయ్యి వీలైనంత వరకు వేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇది వేడి చేసుకున్న తర్వాత సాజీరా 1 టేబుల్ స్పూన్ దాకా, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, హోల్ గరం మసాలా అనే స్పైసెస్ అనేది ఇందులోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్ కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల మనం చేసే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా దంచుకున్న అల్లాన్ని కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది పచ్చివాసన రాకుండా. తర్వాత మిక్సీ పట్టుకుని టమాటా పేస్ట్ని కూడా అంతా వేసి ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయి పైకి తేలే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకున్నామంటే మనము బిర్యానీ చేసేటప్పుడు మంచి టేస్టీగా అనేది ఉంటుంది. అచ్చం బయటకున్నట్టుగా వస్తుంది. ఇందులోకి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ అంతా కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ మీ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం కారము, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని అంతా బాగా కలిపి మిల్ మేకర్కి బాగా అంతా ఈ మసాలాలని బట్టి మంచి టేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను రైస్లోకి కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే రైస్ కూడా చప్పచప్పగా ఉండకుండా టేస్టీగా అనేది ఉంటుంది కాబట్టి ఉప్పుగా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నారంటే. తర్వాత పక్కన పెట్టుకున్న ఈ పుదీనాను కూడా అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఉడుకుతున్న రైస్ లేక్ అనేది ఈ మిశ్రమాన్ని అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటూ ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ చేసుకొని తర్వాత వాటర్ మరిగించుకొని మీరు లాస్ట్లో బియ్యాన్ని కూడా వేసి ప్రెషర్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. రైస్ కుక్కర్లో చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టి ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అనేది ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో చేసుకోవడం అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఉడికిందా లేదా అనే ప్రాబ్లం కూడా ఉండదు. ఆటోమేటిక్గా కుక్ అవుతుంది కాబట్టి ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ అంటుకోకుండా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా పడి తింటారు. దీంట్లోకి శార్వా రెసిపీ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఛానల్లో ఒక షార్ట్ చేసి పెట్టాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. నేనైతే ఈరోజు రైతాతో సర్వ్ చేస్తున్నాను. మిల్ మేకర్ ఉంటే ఇంకేమీ అవసరం ఉండదు. ఒక చిన్న నిమ్మకాయ అండ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం శార్వా రెసిపీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మంచి వీడియోతో కలుసుకుందాం.